బయటకు వస్తున్నా ఖచ్చితంగా పులి గాండ్రించబోతుంది అంటుండు కదా. ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా అదే చెప్తున్నారు, మా సింహం గర్జించబోతుంది, రెడీగా ఉండండి. గాంధీ భవన్ లోనే ఎక్కడ మీరు రెడీగా ఉండండి, తట్టుకోగలిగితే AK-47 తీసుకొని వస్తాడా లేకపోతే టెర్రరిస్టులలో కలిసి బాంబులు వేస్తాడా? నీ తట్టుకోవడం అంటే ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? తట్టుకోవాలి, ఇది చేయాలి, ఇది చేయాలంటే AK-47 తీసుకొచ్చి అందరికి కాల్చేస్తావా ఏంది? ప్రజా సమస్యల మీద కొట్లాడతామంటే ఇట్లా సినిమాలలో పుష్పాలు అల్లు అర్జున్ ఇట్లా డిష్యం లేదు, రామ్ చరణ్ గేమ్ చరణ్ ఇట్లా అన్నట్టు ఉండవు. కొట్లాడటం అంటే కబడ్డీ ఆడతావా, ఖోఖో ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా ఏంది? కొట్లాడటం అంటే అటు ఇటు బొర్లుతావా? మనందరం మరొక తెలంగాణ ఉద్యమం చేయాలంటుంది కదా. తెలంగాణ ఉద్యమం ఎందుకు? అప్పుడు చేసి 1200 మందిని చంపిండు, ఇప్పుడు చంపి మళ్ళీ నిరుద్యోగులను రెచ్చగొట్టి చంపుతారా? అంటే మళ్ళీ నిరుద్యోగులు రెచ్చగొడతారు, మొత్తం అన్యాయం జరిగిందంటారు. వాళ్ళని మళ్ళీ వీళ్ళు పెట్రోల్ పోసి కాల్చి మళ్ళీ వీళ్ళు చచ్చిపోయారు అని చెప్తారు. సగం మందిని BRS వాళ్ళు చంపిరంటారంటే అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కవిత నీళ్లు నిజాలు అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టింది ప్రెస్ క్లబ్ లో, సోమాజిపేట ప్రెస్ క్లబ్ లో. నీళ్లు నిజాలు అనే బదులు లిక్కర్ నిజాలని పెట్టాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయిపోయింది, మళ్ళీ కేరళ లిక్కర్ స్కామ్ అంట, రేపు ఉత్తరప్రదేశ్ లిక్కర్ స్కామ్ వస్తుంది, పంజాబ్ లిక్కర్ స్కామ్ వస్తుంది, హర్యానా లిక్కర్ స్కామ్. ఒక ఆడబిడ్డ అయ్యి నువ్వు పొట్టు యువతతో మందు అయిపించుకొని చంపడానికి ట్రై చేసి ఇంతమందికి ఆమె రూల్ ఏంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 24 గంటలు మందు అమ్ముకోవచ్చు, డోర్ డెలివరీ చేయొచ్చు, రాత్రి కూడా అమ్మొచ్చు, రేట్ ఎంతకన్నా అమ్మొచ్చు. ఇవి ఆమె కండిషన్లు. కేరళ ఇప్పుడు మనం చెప్పించినవా? లేదు. ఆమె ఏమంటుంది, నన్ను టార్గెట్ చేసి కేంద్ర స్థాయిలో జరుగుతున్న కుట్ర అంటుంది కదా. కుట్ర చేయడానికి అది కూడా కేంద్ర స్థాయిలో, ముఖ్యమంత్రి కాదు అంటే ఇక్కడ ఆమె చెప్పేది కూడా రాష్ట్ర స్థాయిలో చెప్పట్లే, కేంద్ర స్థాయిలో కుట్ర జరుగుతుందంట ఆమె మీద. ఎట్లా మరి బయట పెట్టు కదా, కుట్ర ఎట్లా జరుగుతుందో బయట పెట్టు కదా, అది బయట పెట్టవు. అసలు కేంద్ర స్థాయిలో కుట్ర జరిగే అంత మీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీ ఆయననే మర్చిపోయారు అంతా. నువ్వు ఆమె కూతురువి. ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో 6 నెలలు ఊసలు లెక్క పెట్టి చిప్పకూడు తిని కృష్ణ రామ అనుకుంటా అదేదో ఇస్తే ఇట్లా అనుకొని దేవుడా హచ్చి బతికినా అని ఏడ్చుకుంటూ వచ్చినావు. నీ మీద ఇంకా కుట్రలు చేయడానికి ఏముందా? నేను ఒక కేంద్ర స్థాయిలో కాదు, వార్డు మెంబర్ స్థాయిలో కూడా కుట్ర చేయరు, సర్పంచ్ స్థాయిలో కుట్ర చేయరు. నిన్ను ఎవరు కుట్ర చేయరు, నీ మీద నువ్వు కుట్రలు చేసుకుంటావు. ఎట్లా? నీకున్న దురాశ వల్ల, అత్యాశ వల్ల దేశమంతా లిక్కర్ అమ్మాలని తిరిగి కేరళ అతనికి ఎవరు చెప్పిండని మనం చెప్పమన్నామా? కేరళలో అసలు కేంద్ర ప్రభుత్వం ఉంది, అక్కడ కమ్యూనిస్టులు ఉంటారు కదా. ఇవాళ కేరళ అయింది, అంతకుముందు ఢిల్లీ, రేకపోతే రేపు బెంగళూరు అవుతుంది, ఇంకోటి. ఏంటండి ఇదంతా మనకు తెలంగాణ ప్రజలకు దరిద్రం పట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ. లిక్కర్ స్కామ్ ఏందండి? ఒక ఆడబిడ్డ అయింది, నీళ్లు నిజాలట. అంటే దుర్మార్గులే నీతులు చెప్తారు, దయ్యాల వేదాలు వల్లిస్తాయంటే ఈమె నీళ్ళ మీద కొట్లాడతాడు. ముందు లిక్కర్ మీద కొట్లాడు, తర్వాత నీళ్ళ మీద కొట్లాడచ్చు. అంటే నీళ్ళ విషయంలో అసలు మేము ఎటువంటి స్కామ్లు చేయలేదు, స్కీములు పెట్టలేము అంటుంది కదా. మేము ఎట్లాంటి స్కాములు చేయలేదు నీళ్ళకి. మేము అంటే మరి నువ్వు బయటకు వచ్చి చేయలేదంటే చేస్తేనే చెప్తుంది. నేను ఎవడేమన్నాడు? ఎవడు పనులలో వాడు ఫీజు ఉంటే నేను వచ్చి స్కామ్ చేయలేదు అంటే చేస్తేనే చేయలేదని చెప్తావు కదా. ఇప్పుడు నీకు అసలు మిమ్మల్ని దేకతలేరు తెలంగాణలో, మిమ్మల్ని ఎవరు దేకట్లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏందన్నా అసలు? అంటే రేవంత్ రెడ్డి మాటలు, అంటే మొన్న మాటలన్నీ కూడా నువ్వు కరెక్ట్ కత్తి లేకుండా నడవడం నేర్చుకో ఫస్ట్, తర్వాత కూడా దిగాని అంటుంది కదా కేసీఆర్. అంటే నీ ఉద్దేశం ఏంది దీని మీద? నా ఉద్దేశం ఉంది, వాళ్ళిద్దరు దోస్తులే అంటున్నా. రేవంత్ రెడ్డి, కేసీఆర్. అవును. ఈయన కట్ట కొట్టుకుని కొట్టలేడు, ఈయన కట్టు ఉందా కొట్టలేడు. అంటే ఇద్దరు కుమ్మకయ్యారంట అయిపోయింటారు. ఇప్పుడు ఆయన కట్ట పట్టుకొని నిలవలేడు, నువ్వు కట్ట పట్టుకోకుండా నిలవని సాధించింది ఏంది? అవును. ఆ దొంగ అంటివి, 1,00,000 కోట్లు తిన్నాడంటివి. అవును. వానికి అక్కిస్తా, వాడిని తినిపిస్తా, తిత్తి తీస్తా, బుక్కులో రాసుకుంటా. తెలంగాణ పులిబిడ్డ తొడగొడుతున్నా, తెలంగాణ పులిబిడ్డ మరవపోదురా ఈ గడ్డ. దొంగల సూర్యుడి పాట, దొంగ దొరలను తరమడానికి వచ్చిండు.
రేవంత్ అన్న అన్నారు. మరి దొంగ దొరలను ఇంకేడ తరుముతున్నావు, ఎప్పుడు తరుముతున్నావు? ఎటువంటి నీ ఫోన్ ట్యాపింగ్, ఎటువంటి కాళేశ్వరం స్కాము, ఎటువంటి మిషన్ భగీరథ స్కాము, ఎటువంటి ఫోన్ ట్యాపింగ్, ఎటువంటి భూ కబ్జాలు, ఒక్కొన్న అరెస్ట్ చేసిండా? లేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. మరి కేసీఆర్ కి ఈయనకేముంది? ఆయన కట్టె పట్టుకుని నడవతా నడవడగా నువ్వు కట్టె పట్టుకున్నానికి అధికారం ఉందా? నువ్వు వేస్టే కదా. మీరు చూసిన అందరూ కొడంగల్లో ఎవరినో మాట్లాడి నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, కట్ట పట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా, రేవంత్ కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు చెప్తుంది. ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు తెలుస్తుంది. అది పరిస్థితి. ఏం చెప్తారన్న, ఏం చెప్పాలి ఇప్పుడు ఈ పాపిస్టోడ్ గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అన్నప్పుడు ఈ 1200 మందిని కేసీఆర్ చంపినట్టే మరి. అంతే కదా. నిరుద్యోగులందరినీ కూడా ఇప్పుడు తెలంగాణ నేనే మెడల్ వంచి తెచ్చినాను అంత క్రెడిట్ నెత్తి మీద వేసుకుందామని చూసినప్పుడు తెలంగాణలో 1200 మంది మరి ఆత్మహత్యలు చేసుకున్న దానికి కారణం కేసీఆర్. అవును. ఆ 2009 నుంచి 2014 వరకు అనేక మంది జైళ్లలోకి పోయారు, కోర్టులలో కేసులు అయినాయి. అవును. తర్వాత అనేక మందికి జాబులు వచ్చేది ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి నోటిఫికేషన్ వేస్తుంటే మా తెలంగాణ వచ్చినాక వేసుకుంటామని చెప్పిండు. అట్లా కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం చేసినాడు కేసీఆర్. నువ్వు మెడల్ వంచింది నేనే అన్నప్పుడు మరి ఇక జరిగిన నష్టం కూడా నువ్వే భరించాలి కదా. అవును. అనేక మంది గల్ఫ్కు పాపం మీద దిక్కు లేక వెళ్ళిపోయినారు. అవును. కేసీఆర్ వచ్చినాక పోయారు, కేసీఆర్ ఉద్యమం ఉన్నప్పుడు అన్నప్పుడు కూడా పోయారు. మరి దానంతటి కూడా నువ్వే కారణం వహించాలి. అవును. అంటే మంచిదైతే నేను, చెడ్డదైతే వాళ్ళు. అవును. అట్లా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని మంచిగా అనట్లే. ఇప్పుడు కమిషన్ లేకుండా తీసుకోనంటారు. అరే మీరు కమిషన్ లేకుండా 10 ఏళ్ళు నన్ను నడిపిరా? దొంగలు, ఇద్దరు దొంగల మధ్యలో యుద్ధం జరుగుతుందయ్యా. ఇప్పుడు సన్యాసి సత్యపూస ఒక హిమాలయ పర్వతాలకు పోయిండు, లేదంటే యోగి ఆదిత్యనాథ్ లాగా భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఈ దేశంలోనే అందరికంటే ఎక్కువ ఫామ్ హౌస్ పెద్దది ఉన్నది ఇలా నాయన కేసీఆర్ కు. అవును. 300 ఎకరాల ఫామ్ హౌస్ ఇంచుమించు ఒక 2-3 ఊర్లనే పంపడేసిండు. విమానం కూడా పిఎం కూడా విమానం లేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సీఎం కు లేదు, పిఎం కు లేదు, ప్రత్యేక విమానం ఉన్నది కేసీఆర్ కు. 300 ఎకరాల పైన వ్యవసాయ భూమి ఉంది కేసీఆర్ కు. ఈ చైనా గోడ కట్టినట్టు ఆ 300 ఎకరాలకు గోడ కట్టిండు కేసీఆర్ కు ఉంది. ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ పైన పెట్టుకుని ఎవరెవరు వస్తుండే దుర్పిని పెట్టి చూసేదే కేసీఆర్. ఈ దేశంలో ఎవరి కూతురు, ఏ సీఎం కూతురు కూడా లిక్కర్ స్కామ్ ఇరుక్కోలే, కేసీఆర్ కూతురు ఇరుక్కుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు దేశంలో. కేసీఆర్ అంటోడు ఫోన్ ట్యాపింగ్ చేసిండు. అధికారులను కూడా వదిలిపెట్టలేదు. ఫోన్ ట్యాపింగ్ చేయడంలో తిట్ట కేసీఆర్. మాలాంటి ప్రశ్నించే గొంతుకులను పట్టి కొట్టి హింసించి అసలు ఎమ్మడబడ్డోడు కేసీఆర్. కేసీఆర్ అని తక్కువ కాదు, అనేక మందికి దేశంలోనే అత్యంత వైన్స్ బెల్ట్ షాపులు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి ఆ బెల్ట్ షాపుల ద్వారా యువతనందరినీ 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువతను నిర్వీర్యం చేసినోడు ఎవడంటే కేసీఆర్. ఇవాళ అత్యధికంగా ఏ రాష్ట్రంలో యువత తాగి చెడిపోయిందంటే అది తెలంగాణ, దానికి కారకుడు కేసీఆర్. అత్యధికంగా డ్రగ్స్ గంజాయి సెల్లింగ్ అయింది ఎక్కడ అంటే అది తెలంగాణలో. అది దానికి మొత్తం చేసినోడు కేసీఆర్. కేసీఆర్ చరిత్ర చాలా పెద్దది. కొన్ని లక్షల మంది వితంతువులు అయిపోయారు, భర్తలు చచ్చిపోయారు అంటే దానికి కారణం కేసీఆర్. తాగిపిచ్చి ఇంత గొప్ప ఘన చరిత్ర ఎవరికనుందా?
వందల ఎకరాల నూడికి రైతు బంధు చేసింది కేసీఆర్. కోటీశ్వర్లకు దళిత బంధు ఎవరైనా ఉంటే పేదలను చంపి ఇచ్చింది కేసీఆర్. అవును. గొల్లోళ్ళకు 4 గొర్రెలు ఇచ్చి వాళ్ళని గొర్రెలను చేసింది కేసీఆర్. అవును. మన చీరలు లేవన్నట్టు బతుకమ్మ చీరలు ఇచ్చి 100 రూపాయల చీరలు ఇచ్చి మన ఆడబిడ్డలను అందరిని అవమానించి వాని కూతురికేమో 1,00,000 రూపాయల చీరే, మనకేమో 100 రూపాయల చీర ఇచ్చి తెలంగాణ ఆడబిడ్డలందరిని అవమానించింది కేసీఆర్. వాడు తెలంగాణ కోసం కొట్లాడలే, వాడు ఫ్యామిలీ కోసం కొట్లాడిండు. మొత్తం లక్షల కోట్ల దొంగ సంపాదన చేసి కొడుకు మీద కోట్లాది రూపాయలు, 1,000 కోట్లు, అల్లుడు 1,000 కోట్లు, బిడ్డ 1,000 కోట్లు సంపాదించుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసింది కేసీఆర్. అన్న ఇప్పుడు ఈ మొన్న వచ్చిన పద్మశ్రీ అవార్డ్స్ కి సంబంధించి గద్దర్కి అవార్డులు ఇవ్వలేదు, గద్దర్ గారికి అవార్డు ఇవ్వలేదు అనేది ప్రధాన చర్చ అవుతా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అంతకన్నా ఫైర్ అంటే బేసిక్ బాగా చర్చ అయింది అది. ఎందుకంటే ఆయన అసలు అర్హుడే కాదు అన్నట్టుగా బండి సంజయ్ గారు చెప్పడం, కానీ ఆయన చాలా మంది చావులకు కారణం అయ్యిండు గద్దర్, అందుకే మేము ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, అసలు అర్హులు లేని వాళ్ళ పేర్లు పంపితే అర్హులే కాదు వాళ్ళకి ఎందుకు ఇస్తాం మేము అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ఏం చెప్తారు? అసలు బండి సంజయ్ అన్న అసలు ఆ సెలక్షన్ కమిటీలో లేడు. ఒకవేళ సెలక్షన్ కమిటీలో ఉండి చైర్మన్గా ఉండి అంతా వ్యవహరించి ఈయన గద్దర్ అన్నకి ఇచ్చే దాంట్లో వేరే వాళ్ళు ఒకవేళ ఇయ్యమని చెప్పి సపోర్ట్ చేస్తే లేదు అట్లిట్లు ఇస్తామని చెప్పి వ్యతిరేకంగా ఓటేసిన వ్యక్తి కాదు, ఓటేపించిన వ్యక్తి కూడా కాదు. అసలు ఆ సెలక్షన్ కమిటీకి బండి సంజయ్కి సంబంధం లేదు. అసలు ఒక రాజకీయ పార్టీ ఇవ్వదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అయినా కమిటీ పెడుతుంది, ఆ కమిటీ ప్రకారం వెళ్తాను. అవును. మరి బండి సంజయ్ అన్న మాట్లాడిన దాని మీద మనం ఏం మాట్లాడతాం? అసలు బండి సంజయ్ అన్న హోంశాఖ సహాయ మంత్రి. హోంశాఖ సహాయ మంత్రి పద్మ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు ఇచ్చే దాంట్లో ఉంటాడా? సంబంధం ఉంది ఏమన్నా? కానీ అట్లా కాదు. ఇప్పుడు ఆయన ఏమంటుండే అసలు గద్దర్ అర్హుడు కాదంటుండు కదా, అసలు అది కరెక్టేనా అంటున్నా నేను అదే అంటున్నా. కాదా అనేది అది సెలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది పవన్. మనం ఎవరు చెప్పడానికి? వాళ్ళకి ఏం క్రైటీరియా ఉందో, పద్మశ్రీకి ఇచ్చే క్రైటీరియా ఉందో మనకు తెలియదు. అంటే ఇచ్చే క్యాండిడేట్ నేపథ్యం ఎట్లా చూస్తారు, ఆయన ఎక్కడ పెరిగిండు, ఎట్లా పోరాటం చేసిండు, ఏం కాంట్రిబ్యూషన్ ఉంది, మైనస్ ఉందా, ప్లస్ ఉందా అనేది వాళ్ళ క్రైటీరియా ఎట్లా చూస్తారు అనేది అది వాళ్ళది మనకు తెలియదు. అవును. ఒకవేళ గద్దరన్నకు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఇస్తేనే గద్దరన్నకు గొప్ప, ఇవ్వకపోతే కాదనేది లేదు కదా. అవును. ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు అంతమంది వచ్చారు కదా. అవును. ఇంకా అంతకంటే పెద్ద అవార్డు ఏముంటుంది? అసలు అది అడుగుకుంటారు ఎవడన్నా? యజమాని అడగడము అవసరం లేదు. ఈయన అవసరం లేకపోయినా ఆయన అది, ఈయన ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ రిఫరెన్స్ చేసిన పేర్లు కాబట్టి వాటికి ఇవ్వలేదని ఒక చర్చ జరుగుతుంది. మందకృష్ణ మాదిగ ఆల్రెడీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మందకృష్ణ మాదిగకి ఇచ్చారన్న వాయిస్ కూడా ఉంది. 2 రకాలుగా ఉంది. అంటే ఇలా కూడా చూడొచ్చా దాన్ని? ఉంటే కొన్ని లాబింగ్లు జరగాయి, మనం చూడలేదు, మనకు తెలియదు. అట్లా అని చెప్తే చాలా మంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనం చూసినాం కదా. అట్లాంటి అందరికీ ఉందా? మీరు చాలా చూసినాం. మొగలాయింది, మొగలాయకి ఎవరు ఉన్నారు? అవును. ఇట్లా గిటార్ వాయించుకుంటా ఆయన అద్భుతంగా చేస్తాడు. ఇంకా చూసుకుంటుంటే చాలా మంది ఉన్నారు దేశంలో. ఒక ఆయన 110 ఏళ్ళు ఆయన కూడా ఇచ్చారు ఒక పెద్ద మనిషికి గతంలో. అవన్నిటికి లాబింగ్లు ఏం జరగలేవు కదా. నేను అనేది ఏంటంటే మనం అడుగుతారా ఎవరైనా? అడిగి తీసుకుంటారు ఎవరన్నా? అవును. ఈ ముఖ్యమంత్రి గారు అడగాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ వ్యాఖ్యల మీద గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే, మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి, ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడే పేరు రాసుకుంటాం. ఏం చెప్తాను? నేనేం చెప్తాను ఇప్పుడు, నువ్వు పొలిటికల్ గా చిరంజీవి డైలాగులు, బాలకృష్ణ డైలాగులు చూస్తావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఫ్లూట్ జింక ముందు, నా ముందు కాదు, ఇట్లా డైలాగులు చెప్తుంటాడు. మళ్ళీ కెమెరా బంద్ చేయగానే మేకప్ తీసుకో, జ్యూస్ తీసుకో, టచ్ ఆపి, బాదం జ్యూసి, ఆరెంజ్ జ్యూసి,
తాగుతాడు. నిజంగా సినిమాలో చెప్తాడు కదా బాలకృష్ణ, అవును. ఎవరినన్నా కొట్టంగా అంటే ఏదో ఆయన దగ్గర ఇరిటేషన్ చేసిన వాళ్ళని తప్ప ఒక సినిమాలో అంటే బయట జీవితంలో ఎవడన్నా అన్యాయం జరిగితే వాడిని ఎగిరెగిరి తన్నింది, సుమోల మీదకి వెళ్ళిపోయింది ఎక్కడన్నా చూసినాను లైఫ్ లో. లేదు. ఇప్పుడు అనేక దగ్గరలో అన్యాయాలు జరిగినాయి అబ్బా, అవును. రేపులు జరిగినాయి, మడ్డలు జరిగినాయి, కబ్జాలు జరిగినాయి. ఎక్కడన్నా బాలకృష్ణ వెళ్ళంగా కబ్జా కోర్లను కానీ లేదంటే ఆడవాళ్ళను అవమానించిన వాళ్ళని కానీ నిజ జీవితంలో బాలకృష్ణ ఎక్కడన్నా ఫైటింగ్ చేయంగా చూసినావా? లేదు. ఎందుకు? వాళ్ళు నిజ జీవితంలో హీరోలు కాదు కదా వాళ్ళు, సినిమా స్టార్లు. అవును. అంతే కదా, సినిమా హీరోలు. ఈయన పొలిటికల్ హీరో అంటే పొలిటికల్ స్టార్. ఆయన సినిమా యాక్టర్, ఈయన పొలిటికల్ యాక్టర్. సినిమా యాక్టర్, పొలిటికల్ యాక్టర్. మళ్ళా కెమెరా బంద్ చేయగానే బండి సంజయ్ రేవంత్ రెడ్డి అన్న ఎంత క్లోజ్ మీకు తెలియదా? వాళ్ళు నిజంగా నాకు అంత కోపం ఉంటుంది బండి సంజయ్ అన్న మీద. బండి సంజయ్ అన్న కూడా కౌంటర్ వేసిండు, నీకు దమ్ముంటే నువ్వు పెట్టి చూడు పేరు, గద్దరన్న పేరు. అసలు నేనేం చేస్తానో నాకే తెలియదు, అసలు మొత్తం రాష్ట్రాన్ని ఉడికిస్తా, అసలు ఏం జరుగుతుందని ఊహించలేవు అన్నాడు. మరి బండి సంజయ్ అన్నప్పుడు పెట్టుగా నాంపల్లికి గద్దర్ గల్లే, గద్దర్ పల్లి నువ్వేం పెడతావా? నాంపల్లి ప్లేస్లో గద్దరన్న గల్లీ అని పెడతావా, గద్దరన్న పల్లి అని పెడతావా, గద్దరన్న పేట అని పెడతావా? ఇప్పుడు నువ్వు చెప్పడం ఎందుకు? సినిమాలలో బాలకృష్ణ చెప్పినట్టు చెప్పడం ఎందుకు? ఆల్రెడీ వాడు పేరు పెట్టి ఇంకా మీటింగ్ పోతే ఇంకా బాగుండేది కదా. అవును. అంటే నా జీవితంలో ఎప్పటికీ గద్దరన్న పేరు మీద నాంపల్లికి గద్దరన్న పేరు పెట్టాడు. బాలకృష్ణ ఎట్లయితే నువ్వు నా ఇంటికి వస్తావని నీ ఇంటికి రావన్నా అంటే వాళ్ళ కార్యక్రమం వరకే ఆ సినిమా అయిపోయాక ఇంకో నరసింహనాయుడు సమరసింహారెడ్డి అయిపోయిన తర్వాత నరసింహనాయుడికి పోతాడు. నరసింహనాయుడు అయిన తర్వాత ఇంకో కొత్త సినిమా వస్తే ఆ సినిమాకి పోతాడు. ఆ సినిమా ఇంకా వచ్చినాయి ఆయన ఏం సినిమాల పేర్లు ఏం పేరు బాలకృష్ణ. డాకు మహారాజ్ వచ్చింది, అంతకు ముందు శాతకారిణి వచ్చింది, ఇంకొకటి వచ్చింది. ఏ సినిమాని ఆ సినిమానే. ఇప్పుడు గద్దరన్న జయంతిలో పోయిన స్పీచ్ విజయలక్ష్మి అయిపోతుంది. ఆ 10 నిమిషాలే వాళ్ళతో సప్పర్లు కొట్టించుకొని ఉర్రతలకు వచ్చి వీడియోలు వైరల్ కావడానికి మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పోతే అక్కడ ఒకటి జరిగే ఇది చెప్పడానికి అంటే సినిమాలలో చెప్పినవి ఎక్కడన్నా చూసినావా? లేదు. ఖచ్చితంగా నువ్వు ఉన్నదే గద్దరన్న. లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గద్దరన్న రాష్ట్రంలో నువ్వంటే మరి నువ్వు ఏ దేశంలో నువ్వు చేసుకుంటే నువ్వు ఏ దేశంలో ఉన్నావు మరి? భారతదేశంలో. అంటే మరి భారతదేశంలో ఉంటే పిఎం నరేంద్ర మోడీ ఉన్న దేశంలో ఉన్నావు అని అన్నాడు అనుకో. మరి దేశం పెద్దదా రాష్ట్రం పెద్దదా? రాష్ట్రంలో దేశం ఉందా, దేశంలో రాష్ట్రం ఉందా? సినిమాలలో బాలకృష్ణ రామ్ చరణ్ అమ్మ తగ్గేదేలే అని అంటాడు. పుష్ప 2 పుష్పలో స్మగ్లింగ్ చేస్తాడు ఎర్రచందన. నిజ జీవితంలో ఒక 20-30 కిలోల చెట్టు ఎత్తుకోమని చూస్తా. ఇప్పుడు అన్ని స్టంట్లు చేస్తాడు కదా అల్లు అర్జున్. నిజ జీవితంలో ఎర్రచందన ఉంది, జబ్బ మీద ఎత్తుకుని ఒక 1/2 కిలోమీటర్ నడుమ. అసలు అవి డమ్మీలు కదా, డమ్మీలు అవి. మరి ఈయన కూడా డమ్మి అంటున్నా, తగ్గేది అంటాడు, ఎవరికి భయపడా అంటాడు. మొన్న సినిమా రిలీజ్ అయ్యి ఒక అబ్బాయి తొక్కిసలాట్ అయితే నాకు అంత ఆగమాగం అవుతుంది, నేను ఏం చెప్పానో నాకు అర్థమవుతుంది, నాకు అటు ఇటు ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, సగం ఉంది అని చెప్పలే. అల్లు అర్జున్ సినిమాలలోనే హీరో, బయటకు వస్తే కన్ఫ్యూజన్. సేమ్ రేవంత్ రెడ్డి కూడా కెమెరా ముందే డైలాగులు. దాని తర్వాత నేను గద్దరన్న. ఇప్పుడు తెలంగాణ అంటే గద్దరన్న అంటే తెలంగాణ అంటున్నావు, లేదంటే నాంపల్లికి గద్దరన్న పేరు పెడతా అంటున్నావు, లేదంటే నంది అవార్డుకి ఆల్రెడీ గద్దరన్న పేరు పెట్టినావు కదా. ఒక్కడికన్నా అవార్డు ఇచ్చిండా? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు గద్దరన్న పేరు పెట్టినావు, ఓకే. గద్దరన్న పేరు మీద బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది చెప్పు నాకు? లేదు కదా. మరి లేదు, పెట్టేందుకు అన్నా? గద్దరన్న పేరు మీద నంది అవార్డును గద్దర్ అవార్డు చేస్తే గద్దరన్న పేరు మీద ఎవరికి అవార్డు వచ్చింది నాకు చెప్పు అంటున్నా నేను. అవును. లేదు. అవును. నువ్వు నా పేర్లకి పెట్టేటోడు అని చెప్పవు, పెట్టేటోడు అయితే చెప్పాడు. నేను అడుగుతున్నాను, తెలంగాణకు రాష్ట్రం పేరు గద్దరన్న రాష్ట్రం అని పెట్టు. డైలాగులు ఎందుకు అంటా నేను. హైలైట్ ఏంటంటే గద్దరన్న కాంగ్రెస్ మీదనే పాట రాసిండు, కాంగ్రెస్ నీ కపట ప్రేమ నమ్మరా కాంగ్రెస్
అని కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చెప్పి గద్దరన్న పాట పాడితే అసలు కేసులనే కాంగ్రెస్ హయాంలోనే కదా గద్దరన్న మీద. అవును. హైలైట్ ఏంటంటే గద్దరన్న మీద తోటాలు వేలింది చంద్రబాబు నాయుడు పీరియడ్లో. అవును. చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి. అవును అంతే కదా. మరి చంద్రబాబు నాయుడులో గద్దరన్న ఛాతి మీద కాల్పులు జరుగుతాయి. గద్దరన్న అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం, రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం, చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కిల్ అవుతుంది చుట్టూ చుట్టూ ఆడుకోవచ్చు. గద్దరన్నను కాల్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అవును. మరి నాకు గద్దరన్న అంటే అంత ఇష్టం కదా, మరి టీడీపీలో ఎందుకు జాయిన్ అయ్యిండు? గద్దరన్న మీద కాల్పులు అయినాకనే టీడీపీలో కొనసాగిండు, టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. అవును. మరి గద్దరన్న మీద అనేక కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి ఎందుకు అయిండు? నీకు గద్దర అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే గద్దరన్న అంత ప్రేమ ఉంది. మరి గద్దరన్న అంత హింసిస్తే మరి గద్దరన్న పార్టీలో ఎందుకు? గద్దరన్న నువ్వు కలిసి ఇద్దరు ఒక పార్టీ పెట్టుకోక నువ్వెందుకన్నా కాంగ్రెస్ లో జాయిన్ అయినావు? అసలు ఇది నీకు ఏదో డి సినిమా చూసినట్టు లేకపోతే ఇంకా కొంచెం గజిబిజి చూసినట్టు నీకు అనిపిస్తలేదా?